కడప జిల్లా పబ్బాపురంలో టీడీపీ మహానాడు జరగనుంది. ఈ నెల 27 నుంచి 29 వరకు మహానాడు జరగబోతోంది. మహానాడు కార్యక్రమానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పనులు నేతలు పరిశీలిస్తున్నారు. సభాస్థలంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. సభ కోసం 19 కమిటీలు ఏర్పాటు చేస్తారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. తొలిసారిగా కూడా 43వ మహానాడు సభ అయితే కనుక జరగబోతుంది. అయితే ఈ నేపథ్యంలో కూడా సభా వేదిక వద్ద కూడా ఏర్పాట్లు అయితే చురుగ్గా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను కూడా పర్యవేక్షించేందుకు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి కూడా ఉదయం నుంచి కూడా ఆయన అయితే కనుక ఏర్పాట్లను పరిశీలన పరిస్థితి అయితే ఉంది. అయితే ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, అలాగే తొలిసారిగా కడపలో పెట్టడానికి గల కారణాలు ఆయన అడిగి తెలుసుకుందాం. ఏంటి అసలు దానిపైన అన్న నమస్తే అన్న, ఏంటి ఉదయం నుంచి కూడా పనులు ఎలా జరుగుతున్నాయి? మరో 3 రోజులు మాత్రమే టైం ఉంది. ఆ లోపల ఈ పనులనే అయిపోతాయని అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఈరోజు 23వ తారీఖు దాదాపు 75% పనులు పూర్తి కావడం జరిగింది. మరో 2 రోజులు అంటే 20వ తేదీ రాత్రి కల్లా ఈ ప్రజల సభకు సంబంధించిన 27, 28 తారీఖులో జరిగే ప్రతినిధుల మహాసభలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అంటే 27వ తేదీ అంటే ఒకరోజు ముందుగానే ఏర్పాట్లు పూర్తి చేసి ఏదైనా చిన్న చిన్న సమస్యల లోటుపాట్లు ఉన్నా కూడా 26వ తేదీ దాన్ని సర్దిద్దుకొని పూర్తి స్థాయిలో చేస్తాం. అదేవిధంగా 29వ తారీఖు జరిగే బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి కావడం జరిగింది. ఖచ్చితంగా ఈ 2 రోజుల పాటు 3వ రోజు జరిగే బహిరంగ సభకు పూర్తి స్థాయిలో విజయవంతమయ్యే విధంగా తెలుగుదేశం పార్టీ యావత్ యంత్రాంగం అంతా కూడా సర్వశక్తులు వడ్డి పనిచేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ మహానాడు సభలో కూడా ఇప్పటికే రాయలసీమ డిక్లరేషన్ పైన కూడా బాబు గారు మాట్లాడతారని, అలాగే మనం లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు కూడా అనేక అంశాలను కూడా తీసుకురావడం జరిగింది. దీని మీద ఈ మహానాడు ఎలా ఉండబోతుంది? ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో లోకేష్ బాబు గారు పాదయాత్ర కుప్పంలో ప్రారంభించి బద్వేల్లో రాయలసీమ ప్రాంతం నుంచి బయటకు పోవడం జరిగింది. దానికంటే ముందు కడప పట్టణానికి చేరినప్పుడు రాయలసీమ డిక్లరేషన్కి సంబంధించి రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ఏం చేస్తే బాగుంటుంది, రాయలసీమ ప్రాంతంలో నిరుద్యోగాన్ని రూపుమాపాలంటే ఏం చేయాలి, రాయలసీమ ప్రాంతంలో సాగునీటి రంగాన్ని, పారిశ్రామిక రంగాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దానిపైన దాదాపు 5 గంటల పాటు లోకేష్ బాబు గారు వివిధ రంగాల నిపుణులతో ఒక చర్చాగోష్ఠి ఏర్పాటు చేసి అన్నీ కూడా కూలంకషంగా వినడం జరిగింది. దాని పరిష్కార మార్గాలను చూడడం జరిగింది. ఇప్పుడు రాయలసీమ నడిబొడ్డున కడపలో ఈ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా రాయలసీమ ప్రాంత ప్రజానీకం అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక స్పష్టమైన విధానాలను ఏ కార్యక్రమాలను చేస్తామని స్పష్టంగా ప్రకటించడం జరుగుతుందని చెప్పి ఎదురు చూస్తున్నారు. అంతేగాని లోకేష్ బాబు కూడా ఒక స్పష్టమైన ఆలోచన విధానంతో ఉన్నారు. ముఖ్యంగా ఆయన పాదయాత్ర చూసినప్పుడు అనేక ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో ప్రజలు కిలోమీటర్ల మేర బిందెలు చేతబట్టుకొని త్రాగునీటి కోసం పోతున్న సందర్భాలను చూశారు. వందలు వేలాది మంది ఆటోలలో, టిప్పర్లలో, ముఖ్యంగా కర్నూలు ప్రాంతం నుంచి వలస కూలీలు ఇక్కడ ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు పోయిన సందర్భాన్ని ఆయన కళ్ళారుచారు. వాటన్నిటిని కూడా ఆ సందర్భం కూడా మాతో మాట్లాడడం చర్చించడం జరిగింది. అనేక ఈ ప్రాంత ప్రజల దుస్థితిని చూస్తుంటే కన్నీళ్ళు వస్తున్నాయి. ఖచ్చితంగా ఈ ప్రాంతానికి మనం యుద్ధ ప్రాతిపదికన మన వచ్చే అధికారంలోకి వచ్చిన వెంటనే దీనిపైన చర్యలు తీసుకొని మనము భవిష్యత్తులో కరువు అనేది లేకుండా చేయాలని చెప్పడం జరిగింది. అదే విధమైన ఆలోచనతో రాయలసీమ బిడ్డగా లోకేష్ గారు కూడా తాపత్రయపడుతున్నారు. ఆయన దగ్గర అనేక రకాలైన ఆలోచనలు, ముఖ్యంగా ఉపాధి అవకాశాలు, సాగునీటి రంగం, వ్యవసాయ రంగం, దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలనే దానిపైన స్పష్టమైన విధానం ఆయనకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా 28వ తేదీన దానికి సంబంధించిన చర్చ కూడా జరిగే అవకాశం ఉంది. రాయలసీమ ప్రాంత సర్వతోముఖ అభివృద్ధి కోసం ఏం చేయాలి, గతంలో మనం ఏం చేశాం, భవిష్యత్తులో ఏం చేయవద్దు అన్నదాని స్పష్టమైన విధానాన్ని తెలుగుదేశం పార్టీ అధినాయకులు బాబు గారు, అదేవిధంగా లోకేష్ గారు ప్రకటిస్తారు. ప్రధానంగా ఈ మహానాడుతో కూడా కడప జిల్లాకు మహర్దశ రానుందని చెప్పి ప్రజలు కూడా అంటున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే మనం చూసుకోవచ్చు, ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, అలాగే కొప్పర్తి పారిశ్రామిక వేళ కావచ్చు, దీని మీద ఏమైనా బాబు గారు సందేశించే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా ఒక కడపకే మహర్దశ కాదు, రాయలసీమకే ఈ కడప మహాసభల ద్వారా ఒక మహర్దశ రానుంది. ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతం కడప అనేదే కాదు, రాయలసీమ ప్రాంతం అంతా కూడా అన్ని ప్రాంతాలను సమాన పద్ధతిలో అభివృద్ధి చేసే కార్యక్రమాలకు ఈ మహాసభ ద్వారా ఒక దిశానిర్దేశం, ఒక రోడ్ మ్యాప్ బాబు గారు ఇస్తారని చెప్పి మేమంతా కూడా విశ్వసిస్తాను. అంటే ఇప్పటికే వైసీపీ నాయకులు కూడా వెన్నులో వణుకు పుట్టింది ఈ మహానాడుతో కూడా. ఈ మహానాడు 3 రోజుల పాటు జరిగితే కనుక కడప జిల్లాలో పూర్తిస్థాయిలో జగన్ పతనం ఇక్కడి నుంచే మొదలవుతున్నాం అనుకోవచ్చు. ఆల్రెడీగా జగన్ పతనం మొదలైంది కదా. ఉమ్మడి కడప జిల్లాలోని 10 స్థానాలకు 7 స్థానాలు గెలిచాం. ఆయనకు వచ్చింది 11 స్థానాలు. ఈ ఓడిపోయిన 3 స్థానాలలో కూడా మేము కొన్ని పొరపాట్ల వల్ల ఓడిపోవడం జరిగింది. అది కానీ ప్రజలు మమ్మల్ని ఓడిపోలేదు కానీ మాలో జరిగిన కొన్ని లోపాల వలన
ఆ 2 స్థానాల్లో కూడా మేము ఓడిపోవడం జరిగింది. వాటన్నిటిని కూడా సరిదిద్దుకొని 2029లో జరిగే ఎన్నికల్లో 10కి 10 స్థానాలు, పులివెందులు సహా 10 స్థానాలను, 2 పార్లమెంట్ స్థానాలను కూడా గెలిచి చూపిస్తాం. దానికంటే ముందు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా 100కు 100% విజయం సాధించేదానికి ఈ మహాసభలు ఒక స్ఫూర్తివంతంగా ఉంటాయని చెప్పి కూడా మేము భావిస్తాను. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకుంటే కనుక ఏదైతే 27, 28, 29 3 రోజుల పాటు జరిగేటువంటి మహానాడు సభకు అయితే కనుక ఇప్పటికీ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయని చెప్తున్నారు. అయితే 25వ తేదీ సాయంత్రానికి కూడా పూర్తిస్థాయిలో కూడా అన్ని ఏర్పాట్లన్నీ పూర్తయితే చెప్తున్నారు. అలాగే 27వ తేదీ కూడా సీఎం చంద్రబాబు ఇక్కడికి వస్తారు. దాదాపుగా 27, 28 2 రోజుల పాటు కూడా ప్రతినిధుల సభ జరుగుతుంది. అలాగే 29వ తేదీ కూడా పూర్తిస్థాయిలో భారీ బహిరంగ సభ జరుగుతుంది. ఆ భారీ బహిరంగ సభ కూడా 5 లక్షల మంది జనాభా వస్తారని చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే అలాగే రాయలసీమకు సంబంధించిన డిక్లరేషన్ పైన కూడా పూర్తిస్థాయిలో ఇప్పటికే మాట్లాడడం జరిగింది. దీనిపైన కూడా పూర్తిస్థాయిలో వరాల జల్లులు ఉంటాయని చెప్పి ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్ న్యూస్, కడప.